ఈ ప్రారంభానికి ముందు వాక్యము ద్వారా దత్తత చేయబడిన వారు నా పిల్లలు 7 ఉన్నారు. నాకు 2 పిల్లలు రక్తము ద్వారా పుట్టారు. ఒకరు జాన్సన్ గారి భార్య అయితే మరొకరు నా కుడివైపున ఉన్న ప్రసన్నబాబు. తర్వాత మీ అమ్మ మరణం తర్వాత చనిపోయే ముందు ఒక మాట, ఇంక తను హాస్పిటల్కి వెళుతుంది, అక్కడ చనిపోతుంది. వెళ్ళే ముందు కారు ఎక్కించే ముందు ఒక మాట చెప్పింది. నాయన సౌండ్ వినబడటం లేదట వాళ్ళకి. ఆ చివరిని బాక్సులు పెట్టమన్నాను నాయన, పెట్టారా? ఏనాయన వినబడుతుందో చివరి ఉన్న వాళ్ళకి? చేతులు ఎత్తండి వినబడుతుందన్న వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ మరణించే ముందు ఆసుపత్రికి తీసుకువెళ్తున్నాం. ప్రసన్నబాబు కారు తీశాడు. ఇక్కడే మోదవలసలో ఉంటున్నాం. అప్పుడు దగ్గర నిలిచిన వారిలో అమ్మ ఒక మాట చెప్పింది. తను వెళ్ళిపోతున్నానని తనకు అర్థమైంది. అమ్మా, మీ నాన్నను జాగ్రత్తగా చూసుకోండి, మీ నాన్నను జాగ్రత్తగా చూసుకోండి అని కారు ఎక్కింది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వేసిన ఆమె కన్ను మూసింది. దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. మ్యూజిక్ డైరెక్టర్లే, అందరూ ప్రసంగికులే, అందరూ సువార్థికులే, అందరూ నా పిల్లలే. ఏమండి, పరలోకమందు దేవుడు ఈ తరంలో ఉన్న 800 కోట్ల మంది పిల్లలను చూసి ఏడుస్తున్నాడండి. నేను మాత్రం లక్షల మంది, వేల మంది ఉన్న నా పిల్లల్ని చూసి భూమి మీద సంతోషిస్తున్నానండి. నా తండ్రి ఏడుస్తున్నాడండి, ఒక తండ్రిగా నేను సంతోషపడుతున్నానండి. నిజంగా ఇంత గొప్ప పిల్లల్ని దేవుడు నాకు ఇవ్వటం అది నా భాగ్యం అండి. ఎందుకంటే ఆయన చేర్చాలి. తండ్రి ప్రభువు రక్షణ పొందుచున్న వారిని ప్రారంభ క్రైస్తవ సంఘములో చేర్చుచుండెను. వారితో, ఎవరితో? ప్రారంభ క్రీస్తు సంఘం. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం అండి, 40 చివరి వచనంలో ఉంటుంది. 2వ అధ్యాయం చివరి వచనంలో 47వ వచనం. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము
పిడి సుందర్రావు పిల్లలుగా చేర్చుచుండెను. నిజమండి, నేను ఎంత అదృష్టవంతుడండి. ఏ తండ్రికి ఉందండి ఇంత ఘనత? ప్రపంచంలో ఏ చక్రవర్తికి ఉందండి ఇంత ఘనత? ఆ ఘనత దేవుడిచ్చిన ఘనత అండి. నాకిచ్చాడు, నాకు అప్పగించాడు. తండ్రి, నీవు నాకు ఇచ్చిన పిల్లలు అంటాడు యేసుక్రీస్తు వారు. నా తండ్రి ఇవ్వగా మీరు వచ్చారు. ఎందుకు? వీళ్లతో ఎందుకు చేరుస్తున్నాడు ఆయన? వీరు 42వ వచనంలో వీళ్లతోనే ఎందుకు చేరుస్తున్నాడు దేవుడు? వీరు అపోస్తుల బోధ నమ్మకమైన, నిర్మలమైన, స్వచ్ఛమైన, సత్యమైన బోధ. ఎందుకు మీరందరూ ఆకర్షింపబడుతున్నారు? దేవుడు మిమ్మల్ని అందరినీ ఎందుకు చేర్చాడు అనుకుంటున్నారు? మీరు వచ్చారని కానీ అనుకుంటే పొరపాటు. మేము వచ్చామండి అని మీరు అనుకుంటున్నారు. ఎవరైనా అలాగ అనుకుంటే తప్పు మాట మర్చిపోండి. దేవుడు మిమ్మల్ని వారితో, సంఘముతో చేర్చుచుండెను. నా కుటుంబముగా మిమ్మును చేర్చాడు. కనుక ఒక తండ్రిగా నేను చాలా సంతోషపడుతున్నానండి. మిమ్మల్ని చూసి ప్రతి ఏడాది నన్నుంచాడండి. 74 సంవత్సరాలైంది. అయినా నేను మీకు మీ మీ విషయంలో మంచి సంగతులు చెబుతున్నాను, బాగా మాట్లాడుతున్నాను, మరి ఆరోగ్యంగా ఉన్నాను అనడానికి కారణం ఇదిగోండి, దత్తత చేయబడిన ఈ పిల్లల వలనే. ఒకసారి వాళ్ళు చూపించండి. ఆయన నా భోజనం, నా పానం, నా ఆరోగ్యం, నా మెడిసిన్స్, నా దినకృత్యాలు ఇవన్నీ కూడా నన్ను కన్న నా తల్లి నన్ను అలా చూసింది. నా బాల్యంలో ఆమె వెళ్ళిపోయిన తర్వాత దేవుడు నాకు ఇచ్చిన భార్య నన్ను చూసింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఈ 7 పిల్లలు నాకు పిల్లలుగా ఉండి నాకు తోడుగా ఉన్నారండి. అందుకే వీళ్ళని ప్రపంచానికి చూపించటానికి, నేను ఇంకా ఆరోగ్యంగా ఉండాలి అంటే వీళ్ళ పరిచర్యలు నాకు అవసరం కనుక, నా మేలు కోరి, నా ఆరోగ్యాన్ని కోరి ప్రార్థించే నా ప్రియులైన పిల్లలందరూ వీళ్ళ 7 గురించి కూడా మీరు ప్రార్థనలో పెట్టుకోవాలని కోరుతున్నాను. మీరు నా రిక్వెస్ట్ మన్నించి మీ ప్రార్థనల్లో ఈ 7 పిల్లల గురించి జ్ఞాపకం చేసుకోండి. ఏమండి, అందరిలో చిన్నాడు జాన్సన్ అండి. వీడండి మార్నింగ్ నుంచి నైట్ వరకు విశ్రాంతి లేకుండా వర్క్ చేస్తాడండి. ఇప్పుడు సెమినార్లు కూడా వాడే తిరుగుతుంటాడు. వాడికి మొన్నేనండి హార్ట్ ఆపరేషన్ అయింది. వాడు ఎక్కడ వెళ్ళిపోతాడో అని దేవుడిని అడిగానండి. తండ్రి, వాడు నాకు కావాలి. ఇందులో చాలామంది వెళ్ళిపోవలసిన వాళ్ళు ఉన్నారండి. వీళ్ళలో కూడా చచ్చిపోవలసిన వాళ్ళు ఉన్నారు. ఇందులో ఈ నిలబడిన వాళ్ళలో వాళ్ళందరి కోసం దేవుడిని అడిగానండి. తండ్రి, వీళ్ళు నాకు కావాలి. వాళ్ళు వెళ్ళిపోతే నేనేమైపోతాను? కనుక ఇప్పుడు నాకు 9 పిల్లలు. 1 ప్రమీల జాన్సన్ గారి భార్య, 2 ప్రసన్నబాబు, మిగతా 7 వీళ్ళు కలిపితే 9 పిల్లలు. నా కుటుంబం గురించి మీరు ఎప్పుడు నా పిల్లలుగా మా డాడీని బ్రతికించండి, మా కోసం మా మధ్య ఉంచండి అని మీరు అడిగితే కానీ నన్ను ఉంచడు. ఎందుకంటే నన్ను చాలాసార్లు తీసుకెళ్ళిపోవాలనుకున్నాడండి. చెప్తున్నాను మీకు ఈ విషయాన్ని. నన్ను చాలాసార్లు తీసుకెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ నేను అడిగానండి. నా పిల్లలు చిన్న పిల్లలు. విప్లవం ప్రారంభమై కొద్ది రోజులైంది. ప్రపంచంలో ఉన్న నా పిల్లలందరూ ఏమైపోవాలి తండ్రి? నీకిష్టులైన వారు వీళ్ళంతా. మీరంతా దేవునికి ఇష్టులు. మర్చిపోకండి, మీరు ఉన్నారంటే దేవునికి ఇష్టులు.
ఇష్టల్లో ఎవరిని కోరుకుంటాడో తెలియదు, మీరు వెళ్ళిపోవాలి, మీరందరూ వెళ్ళిపోవాలి. అందుకే మీరు చేయవలసిన పనులన్నీ పూర్తి చేసేయాలి. ఎందుకంటే మహదానందం అంటే అక్కడ మహదానందం కడుపులోకి వచ్చి గంతులు వేశాడని మొదటి రోజు చెప్పానే, వాడికి మహదానందం. మరి ఎలాగుంటుందో తెలియదు, లోపల ఏసి ఎలాగుంటాడో తెలియదు అని మనం అనుకుంటున్నాం. వాడికి అంతా తెలుసు. యోహానికి గంతులు వేశాడు కడుపులో. స్వరం వినగానే మొత్తం చెప్పేశాడు, బయోడేటా అంతా చెప్పేశాడు. ఎందుకంటే పరలోకము నుండి దిగినవాడు, మీరందరూ పరలోకము నుండి దిగినవారు, నరులారా తిరిగి వచ్చేయండి, నేను ఉండలేను. అన్నదమ్ములందరినీ పంపించేవాడు, కానీ యోసేపును మాత్రం యాకోబు పంపించేవాడు కాదు. ఎందుకు? గారం, కొడుకంటే ప్రేమ. వాడు దర్శనాలు అమోఘంగా ఉన్నాయి. వాడిదంతా దేవుని గురించిన జ్ఞానమే వాడిది. దేవుని గురించి కలలు కంటున్నాడు, భవిష్యత్తును కంటున్నాడు వాడు. ఆ కొడుకు చచ్చిపోయాడనే వార్త పెద్ద కొడుకులు చెప్పినప్పుడు, నేను మృతుల లోకానికి వెళ్ళిపోవాలనే ఇలా చేశారు మీరు అంటాడు. భూమి మీద ఉన్న ఒక తండ్రి అయిన యాకోబు ఆవేదన అదైతే, పరలోకములో ఉన్న ఆకాశ మహాకాశాల మీద ఆసీనుడైన మన తండ్రి మన కోసం నువ్వు కావాలి, నువ్వు కావాలి, నువ్వు కావాలి, నువ్వు కావాలి అని కోరుకుంటున్నాడు మిమ్మల్ని. నువ్వు కావాలి, నువ్వు కావాలి, నువ్వు కావాలి, నువ్వు కావాలి, నువ్వు వచ్చాయి. ఏంటంటున్నా? కనుక ఈ పాట విందామండి మనం. నా పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళని చూడండి. వీళ్ళు స్టేజ్ మీద ఉన్నారు, నా పిల్లలు కింద ఉన్నారు మీ పిల్లలు. మరి మీరు మీ ఊర్లలో ఉండి నా దగ్గరకు వచ్చి ఏం సేవ చేయగలరు చెప్పండి? చేయలేరు కదా, మీరు చేయలేరు. అలాగే వేదిక మీద ఉన్న డిప్యూటీ డైరెక్టర్స్ కానీ, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ కానీ, ప్రిన్సిపాల్స్ కానీ వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నారు. వారు వచ్చి నాకేం సేవ చేయగలరు? నేను వాళ్ళు పిలవలేను కదా. నేనున్న ఊరిలో, నేను ప్రారంభించిన సంఘంలో సభ్యులుగా ఉన్న కుటుంబాలు ఇవి. అందుకే వాళ్ళు నాకు సర్వసేవలు అందించడానికి వచ్చారు, దేవుని ముఖం చూసి. మరి నన్ను బ్రతికించాలి మీకోసం. నన్ను బ్రతికిస్తున్నారు వాళ్ళు మీకోసం, నన్ను బ్రతికిస్తున్నారు మీకోసం. ఒక కోడిని పెంచుకోవటానికి కారణం ఏంటంటే కోసుకు తినడానికి. ఒక మేకను పెంచుకుంటున్నామంటే కోసుకు తినటానికి. నన్నెందుకు పెంచుతున్నారంటే యేసు ప్రభు వలె సిలువ వేయబడ్డానికి. వెళ్ళిపోతాను కదా ఏదో ఒక రోజు. అందుకోసం నేనున్నంత వరకు నాకెంతకాలం రాశాడో తన గ్రంథంలో, అంతకాలం నేను క్షేమంగా ఉండేటట్లు, మీ అందరి కోసం నేను బ్రతికి ఉండాలనే మీకు ఆలోచన అంటూ ఉంటే ప్రార్థించండి. ఈ పాట చూసిన తర్వాత ప్రసంగంలోకి వెళదాం. ఓకేనా? లైట్స్ ఆపండి, ఆ పాట ప్లే చేయండి. దేవుని ప్రేమ కనరే కనులార కొంతైనా తండ్రి శ్రమ, విస్తారమైన ఈగులను నీకిస్తే
విలువైన జీవితాన్ని అనుగ్రహిస్తే, విస్తారమైన ఈవులను నీకిస్తే, విలువైన జీవితాన్ని అనుగ్రహిస్తే, విరివిగా ఫలింపక, వివేకముతో నడువక, వాక్యంతో వెలుగక, అనుకువతో మెలగనిచో, అంధకారమే మరణాంతరం, ఆరని అగ్నిలో నిరంతరం. అంధకారమే మరణాంతరం, ఆరని అగ్నిలో నిరంతరం. వినరే నరులారా వింతైన దేవుని ప్రేమ, కనరే కనులారా కొంతైన తండ్రి శ్రమ. అడగక మునుపే అన్నీ ఇచ్చిన దాతను చూడు, శూన్యములో సమస్తమును చేసిన సర్వోన్నతుని వేడు. నువ్వే కావాలని అనుకున్నాడు, తనకై బ్రతకాలని ఆశించాడు. బాల్యం నుండి బాధిస్తూనే ఉన్నా, భరిస్తూనే లాగిస్తున్నాడు. అందరినీ తన యొద్దకు ఆకర్షించే ఆలోచనతోనే వివరిస్తున్నాడు. కన్నవాణి కటాక్షమునకై, విన్న దానిపై విశ్వాసము చనిచో, అవిధేయులపై జల ప్రళయం, కామాంధులలే కాల్చేసినవైన. వినరే నరులారా వింతైన దేవుని ప్రేమ, కనరే కనులారా కొంతైన తండ్రి శ్రమ. మా తండ్రి పరలోకముందున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్. నా తండ్రి అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాడు పిడి సుందర్రావు. ఈస్ మై ఫాదర్, ఐ లవ్ మై ఫాదర్. నాకు కావలసింది నువ్వు ఆయనకు కావాలి. ఒక తండ్రిగా ఆయన మనస్సంతా నీ మీదే ఉంది, నిన్ను కోరుకుంటున్నాడు ఆయన. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఎంత ప్రేమ! కొలవండి, ఆయన ప్రేమ ఉంటుంది, ఎంతుంది. ఆజ్ఞానుసారంగా జీవిస్తేనే అక్షయ కిరీటం. అందుకై ప్రవక్తలను జ్ఞానులను పంపి ప్రకటింపజేయడం. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న వానినే కనికరించి నీకై పంపిస్తే, తానే మార్గం సత్యం జీవమని జనుల మధ్య నిరూపించి చూపిస్తే, బలి అయిన ముక్తి ప్రదాత మహాత్యాగమును విస్మరిస్తున్నావు. కలుషములను కడుగుకుని కరుణించు కర్తను కాంచనిచో, శాపమై వేళ్లతో పెళ్ళగింపబడతావు. రాతి మీద రాయిలేని దేవాలయమవుతావు. వినరే నరులారా వింతైన దేవుని ప్రేమ, కనరే కనులారా కొంతైన తండ్రి శ్రమ. వండర్ఫుల్ అయిన కువైట్ సాంగ్ చాలా బాగుంది. మరి ఇంత చక్కని పాటలకు రూపకల్పన చేయించిన తండ్రి, కువైట్ సంఘ తండ్రి సురేష్ బాబు, నా పిల్లల కోసం ప్రార్థించాలని కోరుతున్నాను. సురేష్ బాబుకి మైక్ ఇవ్వండి. ఆయన నా పిల్లల కోసం ప్రార్థన చేయనైనా నిలబడ్డారు.
పాట చేసిన ఆయన హరి. హలో, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన కన్న తండ్రి, పరలోకమందున్న మా నాయన, రాత్రి సమయంలో మీకు ప్రార్థించడానికి మీరు ఇచ్చిన ఈ ఆయుష్ను బట్టి మీకు ధన్యవాదములు తండ్రి. మీరు చూడకపోతే మమ్మల్ని ఎవరు చూస్తారు? మీరు ప్రేమించకపోతే మమ్మల్ని ఎవరు ప్రేమిస్తారు? మమ్మల్ని ప్రేమించడానికి మాకు తల్లిదండ్రులను ఇచ్చారు. మరింతగా ప్రేమించడానికి మీరు మాకు బిడ్డల వంటి వారిని ఇచ్చారు. మా ఆత్మీయ తండ్రి గారిని చూసుకోవడానికి, పెంచి పోషించడానికి, ఆరోగ్యమును కాపాడడానికి ఆయనకు మీరు అనుగ్రహించిన బిడ్డలను బట్టి మీకు ధన్యవాదములు నాయనా. ఈ బిడ్డలను మీరు ఏర్పాటు చేశారు. వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయనా, మా ఆత్మీయ తండ్రిని కంటికి రెప్పలా కాచి కాపాడుతున్న ప్రతి ఒక్కరిని మీరు ప్రేమించండి. వారి ఆరోగ్యములను కాపాడి సంరక్షించండి. వారి కుటుంబములను చల్లగా చూడండి. తండ్రిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రతి అవసరమును తీర్చగలిగే, ఎంతో జాగ్రత్తగా చూసుకోగలిగే గొప్ప మనస్సును వారికి అనుగ్రహించండి తండ్రి. బిడ్డలుగా తండ్రి సేవలు తరించగలిగే గొప్ప భాగ్యమును వారికి నిరంతరము ప్రసాదించండి దేవా. మీ బిడ్డలముగా ఈ సంవత్సరము మమ్మల్ని అందరినీ ఇక్కడికి చేర్చినందుకు, మీ కుటుంబమును మేము కళ్ళారా చూసుకొనగలిగే భాగ్యమును మాకు ప్రసాదించినందుకు మీకు ధన్యవాదములు. ఆత్మీయ తండ్రి గారి ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్న జ్ఞానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు నాయనా. మీరు ఏర్పాటు చేసిన సంఘమును బట్టి మీకు ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాము. కువైట్లోని సంఘము కొరకు ప్రార్థిస్తున్నాము నాయనా. పలు విధాలుగా మీరు సంఘమును వృద్ధిపరుస్తూ కీర్తనల ద్వారా కూడా మీ వాక్యమును అందించగలిగే భాగ్యమును ప్రసాదించినందుకే మీకు కృతజ్ఞతలు నాయనా. వినూత్నమైన ఒరవడిలో రచించిన మీ కుమారుడు హరి గారి కొరకు ప్రార్థిస్తున్నాము. మరిన్ని విజ్ఞాన సంగతులను కీర్తనల ద్వారా అందించగలిగే వివేకమును ఆయనకు, సంఘమునకును ప్రసాదించమని బ్రతిమలాడుతున్నాం తండ్రి. మరొకసారి ఆత్మీయ తండ్రి గారి నిమిత్తము మీరు ఏర్పాటు చేసిన బిడ్డల కొరకు, ఆత్మీయ తండ్రి గారి కుటుంబం కొరకు మీకు ప్రార్థిస్తుండగా నాయన, అందరినీ చల్లగా చూడమని, కంటికి రెప్పలా కాపాడుకొనగలిగే మంచి మనస్సును, కష్టించగలిగే తత్వమును బిడ్డలందరికీ, 7 బిడ్డలందరికీ ప్రసాదించమని మరొకసారి మిమ్మల్ని వేడుకుంటూ, వారి చల్లని ఆదరణలో మా తండ్రికి దీర్ఘాయుషును, సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించమని మీకు ప్రార్థిస్తూ, క్రీస్తు పేరిట ఈ విన్నపాలు మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అమ్మ, మీరందరూ నమస్కారం పెట్టండి. అన్నయ్యలకి, అక్కలకి, చెల్లెళ్ళకి. అక్కడ మాకు కాదు, కింద నమస్కారం పెట్టి వెళ్ళండి. వెరీ గుడ్. మనం వాక్యంలోకి వెళ్ళిపోదామండి. రెండవ అవయవం నాలుక. ఈ నాలుకను గురించినటువంటి ఎన్నో సందర్భాలు దేవుడు బైబిల్లో ఆరోగ్య సూత్రాలు రాశాడు. ఆయన ఎన్నో ఆరోగ్య సూత్రాలు. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము. తొందరగా ముగిస్తానండి, మీరేం వర్రీ కాకండి. ఈవేళ లాంగ్ ప్రోగ్రామ్ అవటం వలన రేపు చెన్నైలో ఉన్న నా కుమారుడు విజయ్, అనగా ఇప్పుడున్న డిప్యూటీ డైరెక్టర్ బాబురావు గారికి తమ్ముడు, స్వయాన్న తమ్ముడు, రేపు మీ అందరికీ మటన్ బిర్యానీ పెట్టమని కోరుకున్నాడు నన్ను. నీ మీద ఎంత ప్రేమ చూసారా. కానీ పాడు చేయొద్దని వంట వాళ్ళని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాబురావు గారే ఇన్ఛార్జ్ కనుక
తమ్ముడు గారు పంపించిన ఆ 1000 రూపాయలకు నా పిల్లలు రుచికరమైన భోజనాన్ని రేపు చేస్తారని నేను నమ్ముతున్నాను. ఓకే నాన్న? 4 అనగానే నాకు అది గుర్తొచ్చింది. 4 కీర్తనల 39:1 నా నాలుకతో పాపమును చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. ఏమంటున్నాడండి కీర్తనాకారుడు? నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. అంటే నాలుక నీ మార్గాలను ఏం చేస్తుందట? పాడు చేస్తుందండి. నాలుక మంచిది కాదండి. మన శరీరంలో ఉన్న నాలుక దేవుని వాక్యాలను పలకటానికి బదులు విశ్వాన్ని మండించేటంతటి పవర్ ఉందటండి నాలుగుకి. తెలుసండి? ఇప్పుడు యుద్ధాలన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనుకున్నారు? నాలుకే. ఆ నాలుకేనండి. నా నాలుకతో పాపము చేయకుండానట్లు. మళ్ళీ ఎన్ని రుచులు చెప్తుందండి. స్పర్శ జ్ఞానం ఇచ్చాడు కదండి దేవుడు. దానికి పులుపు చెప్తుంది, తీపి చెప్తుంది, చేదు చెప్తుంది. ఎన్నో రుచులను చెప్పే ఈ నాలుక నీ మార్గాన్ని చెరుస్తుంది. నీ బ్రతుకోవలసిన కాలాన్ని చెరుస్తుంది. నీ బ్రతుకును పాడు చేస్తుంది. ఒక విధంగా కాదండి, అన్ని కోణాలలో మన నాలుకలు మనలను దేవునికి దూరం చేసి సర్వనాశనం చేస్తాయి. కీర్తనలు 52 అధ్యాయంలో 2వ వచనంలో మరో పదం ప్రయోగించాడండి దేవుడు. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. ఏమండి? అదే మాటలు చరిత్రను తిరగరాశాయి. అబద్ధాలుగా రాసేసాయి చరిత్రలన్నింటినీ. అవును కదండి? కాంగ్రెస్ పరిపాలించినంత వరకు మన దేశాన్ని కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీకి ఎంతో విలువ ఇచ్చిందండి. ఎందుకంటే దేశం కోసం ప్రాణం విడిచిపెట్టాడు కనుక. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వివాదాలు, దోపిడీ, దొంగలు, నిజంగా చెప్తున్నానండి, ఇంచుమించు ఎవ్రీ పొలిటికల్ పార్టీ, ప్రతి పార్టీ దొంగలండి. పార్టీల మీద పదవి కావాలా? నీకు పదవి కావాలి అంటే ముందు సీటు కావాలి. నీకు సీటు కావాలి అంటే 20 కోట్లు ఇస్తావా, 30 కోట్లు ఇస్తావా అని పార్టీ అడుగుతుంది. 20-30 కోట్లు చెల్లించి పలానా నియోజకవర్గంలో నన్ను నిలబెట్టి మళ్ళా నా అక్కడ ఓటర్లకి 20,000 ఇస్తావా, 30,000 ఇస్తావా, 50,000 ఇస్తావా? అక్కడ కూడా డబ్బు. గెలిచిన తర్వాత గెలిచారనుకోండి, ప్రజల సొమ్ము దారి మళ్లించడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళ సొంత ఖాతాలలోనికి వెళ్ళిపోతుంటుంది డబ్బంతా.
కోట్లు, లక్షల కోట్లు. ఏ పార్టీని చూడండి, లక్షల కోట్లు అంటే తక్కువ అండి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు. ఈ పార్టీలు నమ్మనండి. అందుకే నేను పుట్టినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది ఈ దేశాన్ని. 1949 కదండి నేను పుట్టింది. అప్పుడు స్వాతంత్రం వచ్చేసింది కదండి 47లో. అప్పుడు ఎలాంటి వాళ్ళు ఉండేవారంటే నిస్వార్థపరులైన ప్రజానాయకులు ఉండేవారు. ఒక ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ, ఒక ఎగ్జాంపుల్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఏమండి, ఇలా మనం చూసుకుంటే ఎంతోమంది, లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు, ఒక మాస్టర్ గారు, ఆయన ప్రజలకు సేవ చేయాలని పార్టీకి వచ్చాడు. ఆయన వాళ్ళు ఏం కోరుకోలేదండి. నెహ్రూ కుటుంబం అయితే కోట్ల రూపాయలు ప్రజల కొరకు ఖర్చు పెట్టిందండి. మోతీలాల్ గారు, నెహ్రూ గారి తండ్రి. అంటే ప్రజల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టేవాళ్ళు. నన్ను చూడండి, నా పిల్లలు నాకు ప్రతి నెల డబ్బులు పంపుతారండి. జీవన్ బాబు చదువుతుంటాడు, మీరు వింటుంటారు, డబ్బులు పంపుతారండి. ఈ పంపిన డబ్బులన్నీ కూడా నా స్వార్థం కోసం అస్సలు నేను ఉపయోగించనండి. నా కోసం నేను ఉపయోగించనండి. పిల్లలకు పంపేయమంటానండి. ఇంచుమించు ప్రతి నెల 3 లక్షలకు పైగా నా పిల్లలకు 5,000 చొప్పున ఇక్కడున్న స్టాఫ్కి జీతాలు పంపుతూ ఉంటానండి. మరి నేను దాచుకుంటే 2 కోట్లతో ఈ ఆడిటోరియం కట్టేవాడిని కాదండి. నేను దోపిడీ దొంగన కాదు కదా, నేనుండడానికి కాదు కదా ఇది. నా పిల్లలందరూ వస్తే చలిలో బాధపడకుండా అక్కడ ఉంటే నేను వాళ్ళ ముందు కూర్చొని 4 మాటలు చెబితే వింటారు వాళ్ళు. చలిలో చచ్చిపోతుంటే వాళ్ళకి నేనేం చెప్పగలను? మునుపటి సంవత్సరం, ఇక కిందటి సంవత్సరం 2023 దాని మీద 84 లక్షలు ఖర్చు పెట్టి ఆ పైన కట్టానండి. సుమారు 1,500 మంది, 2,000 మంది ఇరుగ్గా పడుకుంటే సరిపోద్దండి. అది మొత్తం స్థలం అంతా నింపేశానండి, ఖాళీ లేదు. మరలా ఆలోచిస్తున్నానండి, ఈ సంవత్సరం పిల్లలు పెరిగిపోయారు, మళ్ళా వచ్చే సంవత్సరం పెరిగితే వంటలు చేసేది ఇతర స్థలాల్లో, పిల్లలకి సండే స్కూల్స్ నడిపించేది ఇతర స్థలాల్లో, పార్కింగు ఇతరుల స్థలాల్లో. మరి నా పిల్లలు పెరిగితే ఆలోచిస్తూనే ఉన్నానండి. డబ్బు కావాలి, స్థలం కావాలి. 2 ఏళ్ల క్రితం మన పక్కన ఉన్న స్థలం అడిగానండి, 1 ఎకరం. ఎంతకి ఇస్తారయ్యా అంటే 2 ఏళ్ల క్రితం అండి 2 కోట్ల రూపాయలు చెప్పారండి. ఇక్కడ 2 కోట్లు, 1 ఎకరం. ఏం కొనగలనండి. ఎందుకంటే ఇచ్చేవాడు లోకంలో ఉన్నవారు అందరికంటే గొప్పవాడు. ఎవరు? మై ఫాదర్, మనందరి తండ్రి. ఆయన ఒక మాట అన్నాడు, ఒరే నాన్న, ఏదో రాజులు మంత్రులు దాన ధర్మాలు చేస్తారు అని అనుకోకురా, అధికారులు నీకేదో ఇచ్చేస్తారని భ్రమపడకరా. నీకు ఒక మాట చెప్తాను, నువ్వు నమ్ముతావా అంటే నమ్ముతాను దేవుడా అన్నాను. అప్పుడు ఏం చెప్పాడో తెలుసా?
నీవు రాజులను అధికారులను ఆశ్రయించుట కంటే నన్ను ఆశ్రయించుట మేలు. విశ్వాసం అండి అది, నమ్మకం అది. మీరు సాధిస్తారు. ఏమంటే ఇంత పెద్ద విప్లవం అతి కొద్ది కాలంలోనే ప్రపంచవ్యాప్తం అవుతుంది అంటే ఇది దేవుని వలన కలిగినదే తప్ప మనుష్యుల వలన కలిగినది కాదు. దేవుడు ఏమైనా చేయగలడండి. నెబుకద్నెజరుని అడవి జంతువుగా మార్చి అరణ్యానికి తగిలిన దేవుడేనా ఆయన? ప్రపంచ చక్రవర్తి నెబుకద్నెజరు, బాబిలోనియన్స్ కింగ్. ఆయన ఏమైనా చేయగలడండి ఆయన అనుకుంటే. మీరేమైనా చేయగలరండి మీరు అనుకుంటే. కనుక మన నాలుక మంచి మాటలతో దేవుని పట్ల మనుషులను నడిపిస్తుందా నీ నాలుక? లేక అగ్నిగా మారి విశ్వచక్రానికి నిప్పు పెడుతుందా? ఏమన్నాడు 2వ కీర్తన 52:2లో, మోసము చేయువాడా వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయును ఉద్దేశించుచున్నది. నాశనం. చరిత్రను తిరగరాసింది. బైబిల్ మీద తప్పుడు ప్రచారాలు చేసింది. యేసుకు వ్యభిచారాన్ని అంటగట్టింది. యేసుకు పెళ్లి చేసింది చరిత్ర, యేసుకు పిల్లలు పుట్టించింది ఈ తప్పుడు చరిత్ర. ఇండియా వచ్చాడందే ఈ చరిత్ర. హిమాలయ పర్వతాల్లో సన్యాసుల దగ్గర యోగ విద్యలు నేర్చుకున్నదన్నది ఈ చరిత్ర. మరి ఇవన్నీ నేను తట్టుకోలేకే కదండి ఎదురు తిరిగాను. నువ్వు ఈ నా కాలంలో పుట్టి వేదవ్యాస్, డాక్టర్ వేదవ్యాస్, ఐఏఎస్ పిహెచ్డి, భారత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరండి ఆయన? సర్వేపల్లి రాధాకృష్ణకు చెయ్యి చూసి భవిష్యత్తు చెప్పాడండి ఆయన. డాక్టర్ వేదవ్యాస్ ఇండియా వచ్చేసాడట. యేసుప్రభు ఇండియా వచ్చాడని రాసేటండి ఆయన. దేవుని పిల్లలారా, వాడిగల మంగళ కత్తిలా వాళ్ళ మాటలు, వాళ్ళ నాలుక నిజాల్ని అబద్ధాలుగా చేసింది, అబద్ధాలు నిజాలని ప్రజలకు చూపించింది. ఇకపోతే నీ దేహాన్ని పాడు చేస్తుంది. అవునా? మనం ఏం తింటామండి? చెద్దన్నం తింటావా? తినబుద్ధి కాదండి. అంబలు తాగుతావా? తినబుద్ధి కాదండి. నాలుకండి. మరేం కావాలి? బర్గర్లు కావాలి, పిజ్జాలు కావాలి, ఫ్రైలు కావాలి, ఆయిల్లో ఉన్నవే కావాలి, నీళ్లతో వండిన వద్దు. రుచులేనా? రుచి మరిగిందా? నీ నాలుక నీ మాట వినకుండా రుచి మరగటం వలన నీ ప్రాణం తీస్తుంది. వాడిగల మంగళ కత్తి అన్ని కోణాల్లో పనిచేస్తున్నది. దేవుడు ఈ నాలుకను ఎందుకు ఇచ్చాడు? తన ఇష్ట ప్రకారముగా మన శరీరంలో పెట్టాడు దాన్ని. నాలుక దేనికి పెట్టాడు నీకు? ఆయన నామాన్ని ప్రజల మధ్య ప్రకటించటానికి, ఆయన ఘనతను ప్రజల మధ్య చూపించటానికి, విద్యోత్సవముతో నీ మాటల ద్వారా ఊరేగింపబడడానికి. కానీ నాలుక అలా ఉందండి? లేదండి. సామెతలో 15వ అధ్యాయం,
సామెతలు 15వ అధ్యాయం 2వ వచనం 4వ వచనం ఒకసారి చూద్దామండి. బైబిలు దీనికి ఏం మందులు ఉన్నాయండి? దీనికి ఏం మందులు ఉన్నాయి? ఈ మందులు ఏమైనా మిమ్మల్ని బాగు చేయగలవా? నువ్వు తినేస్తుంటావు, మందులు వేసుకుంటుంటావు, ఉపయోగం ఏముంది? తినేస్తుంటావు, మందులు వేసుకుంటావు. నీ బాడీ ఈ డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోతుంది, బానిస అయిపోతుంది. మత్తుకు ఎలాగైతే మందుబాబులకి బాడీ ఎడిక్ట్ అయిపోతుందో, లోబడిపోతుందో, ఈ రుచులకి మన బాడీ ఎడిక్ట్ అయిపోతుందండి నాలుక వలన. అప్పుడు ఎన్ని రోగాలు తెచ్చుకుంటామండి మనం. ఏమండి, షుగర్ ఉన్న వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఏమంటాడండి డాక్టరు? మీరు తీపి ఎక్కువ తినేస్తున్నారా అని అడుగుతాడు. మీరు తీపి తినకండి, టీ తాగేటప్పుడు చప్పటి టీ తాగండి అంటే చప్పటి టీయా? ఒప్పుకో. బీపీ ఉన్నవాడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడండి? ఉప్పు బాగా తింటున్నారా మీరు అంటాడు. చప్పిటి ఎలా తినగలవు సార్ అంటాడు. తినలేవా? నువ్వు చేసుకున్నావు అలాగా. నువ్వు లేనిపోనువన్నీ నాలుక మీదకి పెట్టి లోపలికి పంపేస్తున్నావు. ఆ లోపలికి వెళ్ళినవి నీ బాడీని, దేవుడిచ్చిన అవయవాలను పాడు చేస్తున్న ఆర్గాన్స్ని, ఊపిరితిత్తుల్ని, గుండెని, కిడ్నీస్ని, లివర్ని అన్నిటినీ పాడు చేసేస్తున్నాయి వెళ్ళి లోపలికి వెళ్ళి. మరి ఎలా? సామెతలు 15వ అధ్యాయం 2వ వచనం, జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, అందుకు నాలుక ఇచ్చాడు దేవుడు నీకు. కానీ ఈ నాలుకను నువ్వు దేనికి ఉపయోగిస్తున్నావు? బుద్ధిహీనులు నోరు మూఢవాక్యములు కుమ్మరించును. ఏ వాక్యాలు ఏంటండి? మూఢవాక్యాలు, మూర్ఖుల మాటలు, మూర్ఖపు మాటలు. అంటే నీ నాలుకను, నీ నోటిని దేవుడిచ్చినది ఒకదానికైతే మీరు ఉపయోగించుకున్నది మరొకదానికి. అందువలన మీ అవయవాలు పాడైపోతున్నాయి, నాలుకలు పాడైపోతున్నాయండి. సామెతలు 23 21:23, నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. ఒకడు మట్టి కుండలో నీళ్లు తాగమంటాడు. ఈవేళ నా పిల్లలందరికీ పంపించానండి, నా గ్రూపులో ఉన్న వాళ్ళందరికీ. ఒకడు మట్టి కుండలో వండుకొని తినమంటాడు, ఒకడేమో పచ్చటి పదార్థాలే తినమంటాడు. ఎందుకంటే పశువులన్నీ పచ్చటవి తిని బలిసిపోయి ఉంటాయి ఆరోగ్యంగానా. నువ్వు కూడా గడ్డి తినడం బెటర్ అన్నట్టుగా చెప్తారు వాళ్ళు. అందుకే ఆర్గానిక్ ఫుడ్ సెంటర్స్ అని వెలువడ్డాయి. ఏమండి, రకరకాల వైద్యాలు యూట్యూబ్లో చూస్తే రకరకాల వైద్యాలు. ఒకడు వద్దంటే ఒకడు కాదంటాడు, ఒకటి ఇది తినొచ్చంటే మరొకటి తినొచ్చు అంటాడు. అసలు దీనికి కారణం ఏంటి? నువ్వు ఏది పడితే తినేయటం నేర్చుకున్నావు కనుక. ఒళ్ళు చూడగానే నా మేనలుడు విలియం ఉన్నాడండి, వాడు ఒళ్ళు చూడగానే భయం వేస్తుందండి నాకు. ఒరే, ఒకసారి మెడికల్ టెస్ట్ చేయించుకోరా, బ్లడ్ టెస్ట్ చేయించుకోరా, కొలెస్ట్రాల్ కానీ నీకు డెవలప్ అయిందేమో అని వాడితో చెప్తుంటాను. ఎవరు బాడీ చూసినా, మీలో ఎవరు బాడీ గట్టిగా ఉంటుందో వాళ్ళందరికీ చెప్తాను. నువ్వు బలవంతుడని మీరు అనుకోకండి, బలమైన రోగాలు పుడతాయి. అందులోనే బలమైన రోగాలు పుడతాయి. ఎందుకు? మన నాలుకను భద్రం చేసుకోకపోవటం వలన. ఏమండి, సామెతలు 25:15,
దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. ఎప్పుడు కూడా తొందరపడి మాట్లాడకూడదు కదండి. నోరండి, నాలుక. నువ్వెంత, చాలులే, చూసుకుందాంలే, రా. ఊరుకున్నారనుకోండి, జ్ఞాని మౌనంగా ఉంటాడు, మాట్లాడ్డు. అంటే నీ నాలుకను అదుపు చేసుకో. ఎందుకంటే ఈ సామెతలు 15 అధ్యాయం 24వ వచనంలో, సామెతలు 15 అధ్యాయం 4వ వచనంలో, సాత్వికమైన నాలుక జీవ వృక్షము, దానిలో కుటిలత ఉన్న ఎడల ఆత్మకు భంగము కలుగును. ఆత్మకు భంగం అంటండి. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉన్న ఎడల ఆత్మకు భంగము కలుగును. అంటే నీ ఆత్మే నాశనం అయిపోద్దట, అంటే నరకానికి పోద్దని అర్థం. ఒక పక్క ఆత్మను నరకానికి పంపడానికి నువ్వు కేర్ తీసుకోవటం లేదు. ఆరోగ్య సూత్రాలు, బైబిలు నియమించిన ఆరోగ్య సూత్రాలు పాటించటం లేదు. మరి వీటన్నిటి బట్టే కదండి డాక్టర్లు చదువుతున్నారు, ప్రయోగాలు చేసుకుంటున్నారు. వీటిని బట్టే. ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఏమంటాడండి, బీపీ షుగర్ ఎక్కువైపోయింది అనగానే మీరు ఏమైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా అండి అని అడుగుతాడు. మీరేమైనా ఎక్కువగా దేని గురించి అయినా ఆలోచిస్తున్నారా అంటే, నీ మెదడుని పనికిరాని విషయాల మీద పెడుతున్నావు. ఎవరి మీద పెట్టాలి? నీ మెదడు ఎవరి మీద పెట్టాలి? దేవుడి మీద పెట్టాలి, బైబిల్ మీద పెట్టాలి, వాక్యం వినాలి. మీరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారండి ఏమైనా? ఏమి లేదని అబద్ధం ఆడతారండి. అప్పుడు టెస్టులు రాస్తాడు మీకు బుద్ధి కలగడానికి. ₹1000 టెస్టులు అంటే పావలాకి పూర్వకాలంలో ₹1 జరగవు. స్కాన్ టెస్ట్లకు పంపిస్తాడు నిన్ను. టోటల్ బాడీ టెస్ట్ చేయమంటాడు. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో చెప్తుంది అది. బాడీ అంతా కరప్షన్ అయిపోవడానికి, చెడిపోవటానికి కారణం మొదట నీ మైండ్. ఆ తర్వాత కళ్ళు, ఆ తర్వాత నాలుకండి. సామెతల గ్రంథం 25:15లో ఏం చదివామంటే, దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. ఎదురు తిరక్కండి. తప్పు చేసినప్పుడు ఎదురు తిరక్కండి. అవునా? ఒప్పుకోండి. ఒకడిల్లాడు ముందు డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయాడు దేవాలయంలోకి. దేవుడా, బయట ఉన్న పాపిలాటోడిని నేను కాదు, నేను ఎన్నో ధర్మకార్యాలు చేస్తున్నాను, నువ్వు చెప్పిన ఆజ్ఞలన్నీ నేను పాటిస్తున్నాను, ఆ బయట ఉన్నవాడు మాత్రం అలాంటి వాడు కాదు అని వీడంటే, బయట ఉన్నవాడు అంటున్నాడు, తండ్రి నేను పాపిని, నన్ను క్షమించయ్యా అని బయట ఉన్నవాడు అన్నాడు అంటాడు యేసుప్రభు వారు ఉపమానంలో. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవారు అని అడిగితే బయట ఉన్నవాడే అన్నాడు. నువ్వు గెలవాలంటే నీ నాలుకతో నీ తప్పును ఒప్పుకో. దేవుడి దగ్గర కూడా నువ్వు గెలవాలంటే నీ నాలుకతో నువ్వు ఒప్పుకోవాలి. నేనే తప్పు చేయలేదు. ఏమంటే చాలామంది అబద్ధాలంటే చాలా ఈజీగా ఆడతారు కదండి. అబద్ధాలు చాలా ఈజీ అండి. అసలు అబద్ధం ఎంత డేంజరో మీకు తెలుసా? మీకు ఏ పాపాల లిస్టులో చేర్చాడో ఒకసారి ఆ జాబితా చూస్తారా మీరు? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథం
21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారు, అవిశ్వాసులు, నమ్మకం లేని వాళ్ళు, అసహ్యులు, మనుషులు చంపేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ. అంటే వాళ్ళ జాబితాలో అబద్ధికులు కూడా ఉన్నారు. ఏమండి, మేము పైనున్నవి ఏమీ చేయడం లేదు కానీ అబద్ధాలు ఆడుతుంటామండి అనుకున్నారా మీరు? పోతారు. అబద్ధం ఆడకండి. ఎప్పుడు అదే చెప్తానండి నా పిల్లలకి. ఈవేళ నా బాత్రూంలో జగ్గు కనబడటం లేదండి. బాత్రూంలోకి మాట్లాడితే చేసావు అని అడిగా. ఏమీ లేదంటాడు. వీడు కూడా నరకానికి వెళ్ళిపోతాడండి. ఏమనుకుంటున్నాడో తెలీదు వాడు. జాగ్రత్తగా ఉండండి మీరు. అబద్ధమే కదా, 1000 అబద్ధాలు లేకపోతే 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమని దిక్కుమాలిన పెద్దలు చెప్పారని దిక్కుమాలిన మాట చెప్పకు. పెళ్ళట ఎన్ని అబద్ధాలు ఆడి చేయొచ్చట. ఆ తర్వాత 1000 సార్లు కోర్టుల చుట్టూ తిరిగి విడాకులు తీసుకుంటారు వీళ్ళు. అబద్ధం ఆడకూడదండి. అబద్ధం ఆడేది ఏది? నాలుక, చెయ్య, కాల, కళ్ళ. నాలుక. ఇకపోతే నాలుక అగ్ని అంటున్నాడు చూడండి, యాకోబు 3:5-6 వచనాల్లో. నాలుకట అగ్ని, నిప్ప. ఏంటండి, ఎప్పుడు ఉమ్ముతో తడిసిపోయి ఉంటుంది, దానికి నిప్పులు ఏంటండి అంటూ అనుకుంటున్నారా మీరు? కాపురాలు కూల్చేస్తారండి. దేశాల మధ్య వివాదాలు రెచ్చగొడతారండి. తప్పుడు వార్తలు సృష్టిస్తారండి. ఏమండి, వార్తా పత్రికలు ఎన్నున్నాయో, వార్త ఏమన్నాయండి, న్యూస్ ఛానల్స్ ఎన్నున్నాయో అవన్నీ అగ్ని నాలుకలండి. నమ్ముతారా మీరు? అబద్ధికులు, అన్ని అబద్ధాలే. ఇక ఈ మన చేత ఎన్నుకోబడిన వారు నోరిప్పితే అబద్ధం అండి బాబు. వాళ్ళు మన దగ్గరకు వచ్చి మీకోసం ఎన్నో చేసేస్తాం. మీకు గుర్తుందో లేదో కానీ కింద సెమినార్లో ఒక ఆయనకి నిలబడి ఖద్దరు బట్టలు వేసుకొని యూజీసీ నుంచి నేను తీసుకొచ్చి కాగితం తెచ్చి పడేస్తాను అని పెద్ద కేకేసి అమాయకులందరూ చప్పట్లు కొట్టారు. మీరు, నేను కొట్టలేదండి. వీడి తేడని నాకు తెలుసు. దొంగలండి మీరు. ఒక విషయం గమనించండి, మీరు ఏదైనా సమస్యలో చిక్కుకున్నారనుకోండి, ముందు ఈ దందాగాళ్ళందరూ మీ చుట్టూ చేరుతారండి. పాపం మీరేదో సహాయం కోసం మీరు తిరుగుతారు. ఎంతండి, 2 నిమిషాల్లో అయిపోద్ది అంటాడు. ఉత్తునేనండి. మీ దగ్గర డబ్బులు తినేసిన తర్వాత మీకు కనబడకుండా పోతాడు. ఎవరిని నమ్మకండి, దేవుడిని నమ్మండి. దేవుడిని నమ్మదు ఈ నాలుక. దేవుడు మాటలు వినది ఈ నాలుక. అబద్ధికులు మాట్లాడిన ఆ మాటలు, ఆ నాలుక నుంచి వచ్చిన అబద్ధాలు వింటుంది మన చెవులు.
ఏమన్నాడంటే 3వ అధ్యాయం యాకోబు 3వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నాడు? నాలుక అగ్నియే. నాలుక దేవుని చేత మన అవయవాలలో ఉంచబడిన నాలుక. మన అవయవాలలో నాలుకను పెట్టింది దేవుడు. ఇది ఎవరితో రిలేషన్ పెట్టుకుందట? అపోజిషన్ పార్టీతో పెట్టుకుంది. ఎవరితో పెట్టుకుంది రిలేషను? నాలుక అగ్నియే. మన నాలుక మన అవయవములో ఉంచబడిన పాపపు ప్రపంచమై సర్వ శరీరానికి మాలిన్యము కలుగజేయచ్చు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. చూసారా, బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలించడానికి వచ్చినప్పుడు డబల్ గేమ్ గాళ్ళని ముందు ఎంచుకుంటారు. వాళ్ళు కుట్ర పనడానికి. ఆ రాజును ఓడించాలంటే వాడి తాలూకా రహస్యాలన్నీ సేకరిస్తారు వీడి ద్వారా వాళ్ళకి దెబ్బతీస్తారు. అలాగా మన దేశం అంతటిని జయించేశారండి బ్రిటిష్ వాళ్ళు. మన సంపద అంతా ఎత్తుకెళ్ళిపోయారండి దొంగలు. నాలుక ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టబడును. ప్రపంచం మండిపోతుంది ఇప్పుడు. దేనికి అనుకున్నారు? నాలుక వల్లనే. తెలుసా మీకు? ఏమండి, మీరు ఈ ఫ్యాక్టరీ పెడితే మీకు కోట్ల రూపాయల లాభం ఉండి అని చెప్పి ఆ ఫ్యాక్టరీ అక్కడ పెట్టించి రైతుల పొలాలన్నీ తీసేసుకొని విషవాయువులు గాలిలోకి విడిచిపెట్టి వ్యర్థ పదార్థాలు మీరు తాగే నీళ్లలో విడిచిపెట్టేసి మిమ్మల్ని అందరినీ రోగాలతో నింపేసి చంపేస్తూ కోట్లు సంపాదిస్తాడు వాడు. ఏ మాటలు? ముందొచ్చి ఒక మాట మాట్లాడతాడు. ఈ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల మీ పట్టణంలో 2 లక్షల మందికి ఉపాధి కల్పించబడుతుంది. 2 లక్షల మందికి ఉపాధి కల్పించబడుతుంది. 5 లక్షల మందిని చంపేస్తుంది. ఈ చంపేస్తుందన్న చెప్పడం అబద్ధం. ఉపాధి కల్పిస్తుందట. ప్రకృతి చక్రానికి చిచ్చు. ఎందుకు పగిలిపోతున్నాయి అగ్నిపర్వతాలు? భూకంపాలు ఎన్నో తెలుసా మీకు? నా చిన్నప్పుడు అండి ఎప్పుడో ఎక్కడో అండి. ఇప్పుడండి రోజుకి 15, ఒకసారి అయితే 150 భూకంపాలు జరిగాయి ఒకే రోజు. తెల్లవారితే భూకంపం అండి. తెల్లవారితే యుద్ధాలు. అటు ఉగ్రవాదులు, ఇటు దేశాలు. ఏదో లోపల వాళ్ళకు ఒక కుట్ర ఉంటుంది. ఆ కుట్ర వాళ్ళు ఏం చేస్తారంటే యుద్ధం కింద మారుస్తారు. అమెరికాకు వార్నింగ్ ఇచ్చాడండి నార్త్ కొరియా ప్రెసిడెంట్. వాడు చూసారు ఎలా ఉంటాడో? ఫారంలో ఉన్న పందిలా ఉంటాడు, ఊరపందిలాగా. అక్కడ స్వతంత్రం లేదు వాళ్ళ దేశంలో. వాళ్ళ తాత దేవుడట నార్త్ కొరియాకి. ఆడ చచ్చిపోయిన తర్వాత ఈడు బాబు దేవుడట నార్త్ కొరియాకి. వాళ్ళ బాబు చచ్చిపోయిన తర్వాత వీడు దేవుడు అయ్యాడు. వాడే దేవుడు. వాళ్ళ విగ్రహాలే ఉంటాయి నార్త్ కొరియా నిండా. అమెరికా వాడికి తొడగొడుతున్నాడు వీడు. అంటే ఏనుగు దగ్గర ఎలకపిల్ల తొడకొడితే ఎలా ఉంటుంది? అసలు ఏనుగు కనబడదు కదా ఎలకపిల్ల. అంటే ప్రపంచ యుద్ధం జరగబోతుందా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్క రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగలేదు, మరో ప్రక్క ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఆగలేదు, ఒక పక్క అరబ్ దేశాలన్నీ ఒక కూటమిగా ఏర్పడి ఇజ్రాయెల్ దేశానికి వార్నింగ్ ఇచ్చాయి. ఇప్పుడు అమెరికా బ్రిటన్ కలిసి యెమెన్ మీద యుద్ధం చాటించాయి. యుద్ధాలండి. ఒక పక్క పాకిస్తానోడు, ఒక పక్క ఆఫ్ఘనిస్తానోడు. ఏమండి దేశాలన్నీ ఏమైపోతున్నాయి? యుద్ధాలండి. యేసు చెప్పాడు అదే. మరి అవన్నీ యేసు చెప్పిన మాటలు మీకు గుర్తొచ్చేయాలి అవన్నీ. భూకంపాలు, కరువులు, తెగుళ్ళు. ఇక తెగుళ్ళు అంటారా? ఇవన్నీ ఎందుకు పుట్టాయండి? నీకోసం పుట్టాయి.
నీకోసం ఎందుకు పుట్టాయి? దేవుడు నీకిచ్చిన తన ఇష్టప్రకారమైన అవయవాలన్నిటినీ నీవు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నావు. నువ్వు చస్తావు, రోగాలతో చస్తావు. నువ్వు రోగాలతో చచ్చే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్తావు కనుక మందులు ఇస్తాడు. మందులు ఇస్తే బ్రతికితే బ్రతుకుతావు, లేకపోతే బ్రతకవు. ఈ పరిస్థితి, ఈ కఠోరమైన దుస్థితి మనకెందుకు వచ్చింది? దేవుడిచ్చిన దివ్య గ్రంథమైన ఆరోగ్య సూత్రాలతో కూడిన బైబిల్ని నీ అవయవాలను నువ్వు ఎలా కంట్రోల్ చేయాలో చెబితే అవి వినకుండా దేవుడిచ్చిన అవయవాలని నీ ఇష్ట ప్రకారంగా వాడుకున్నావు గనుక భూమి మీద నీ నూకలు చెల్లిపోతాయి, నిత్యాగ్ని దండనకు నీ ఆత్మ జారిపోతుంది. బైబిల్ చదవండి, ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. ఎంబీబీఎస్ కాదు. ఎంబీబీఎస్ ఏంటంటే నీకు రోగం వస్తే ఏ మందు వాడాలో చెప్తుంది అది. అసలు నీకు రోగం రాకుండా ఉండాలని బైబిల్ ఇస్తే నీకు అసలు రోగాలే నీ దేహంలో చోటు చేసుకోకూడదని దేవుడు దివ్య గ్రంథంలో రాయించి నీ చేతిలో పెడితే ప్రపంచంలో అన్ని భాషలలో అందరి చేతులకి వెళుతున్న ఈ వేద గ్రంథం ఎందుకు వెళుతుందో తెలుసా? మీ మనోనేత్రాలు వెలిగించటానికి. ఎవరు చదువుతున్నారండి బైబిలు? బైబిలా? క్రైస్తవులే చదవరండి. ఏమండి, క్రైస్తవులు చదువుతారా? నా పిల్లలు చదువుతారండి. మీరు చదువుతారు, నాకు ఆ నమ్మకం ఉంది. మీరు చదువుతారని నాకు సాక్ష్యం ఏంటంటే చెప్తాను. నేను వెళ్తుంటాను కదండి, తోవంటి ఇప్పుడు వెళ్తుంటానా, చిన్నోడు కూడా వచ్చి తాతయ్య అంటాడు. నన్ను తాతయ్య అని వీడికి ఎవరు చెప్పారు? వాడి కన్న తల్లిదండ్రులు. వాళ్ళు ఏం విన్నారు? నా దగ్గర చాలా మాటలు విన్నారు. నా పిల్లలు చెప్పిన వాక్యాలన్నీ వింటున్నారు కనుక వాళ్ళ గర్భాన్ని పుట్టిన పిల్లలు దేవుని పిల్లలుగా పోల్చుకుంటున్నారు మనల్ని. అంతకంటే సాక్ష్యం నాకేం కావాలండి? మీరు గొప్పవాళ్ళు కావాలి. మీరు మంచి ఆహారాన్ని తీసుకోవాలి. రోజుకి మాంసాలు తినకండి. తెలుసా మీకు? చేపలు తినండి, పర్వాలేదు. చేపలు తినండి, ఎన్ని రకాలైన చేపలు. కానీ జంతువులు తినకండి. భయంకరమైన కొలెస్ట్రాల్ ఉంటుంది వాటి దాంట్లో. నీ గుండె ఆగిపోవడానికి, నీ మెదడు ఆగిపోవడానికి అవే కారణాలు అవుతాయి. నీ రక్తం గడ్డగట్టుకుపోతుంది. నీ రక్త నరాలలో దేవుడు నిన్ను బిగించడానికి వేసిన నరాలన్నీ కూడా రక్తం గూడుకొట్టుకుపోయి క్లాట్స్ కింద బ్లాక్స్ ఏర్పడి నీ ప్రాణానికే ప్రమాదం వస్తుంది. ఆకుకూరలు తినండి, ఆకుకూరలు తినండి. నా పిల్లలకు చెప్పాలనేనండి ఇదంతా ఏర్పాటు చేసుకున్నాను నేను. మీరు ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూర తినడానికి ప్రయత్నించండి. నేను తింటున్నానండి, నా కొడుకు తినిపిస్తున్నానండి, నా పిల్లలందరికీ చెప్తానండి. మీటింగులకి పిలిచిన వాళ్ళకి కూడా చెప్పానండి ఒక మాట. నేను చర్చిలో మాట్లాడుతూ, నా పిల్లల్ని మీటింగ్కి పిలిచిన వాళ్ళందరూ వాళ్ళకి మాంసాలు వండి పెట్టకండి. ఎందుకంటే అయ్యో దైవజనుడు వచ్చాడు కదా, ఆయనకి మరి మాంసం కూర ఉండకపోతే ఎలాగాని మీ ప్రేమ అది. అతను చంపేయడానికి కాదు, మీ ప్రేమ. కానీ ఆ వాసన చూడగానే ఇతనికి తినబుద్ధి కాదా, ఇతను నోరు ఊరుతుంది. ఫోన్లో ఈవేళ తినేద్దామని తినేస్తాడు. నెక్స్ట్ మీటింగ్లోనూ తింటాడు, వాళ్ళు అయ్యే వండుతారు. ఆ తర్వాత మీటింగ్లో వాళ్ళు అయ్యే వండుతారు. ఈసారి ఇదిగో ఈ స్టేజ్ మీద ఉన్నవాళ్ళు వీళ్ళందరూ బోధకులు. వీళ్ళకి మీరు మాంసాహారం పెట్టకండి. మామూలుగా అన్నం వండండి, అంబలు పెట్టండి, ఆకుకూరలు పెట్టండి, కాయగూరలు పెట్టండి. కోడి మాంసం కూడా పెట్టకండి. చేపలు పెట్టండి. మా జాన్సన్కి చేపలు అంటే చాలా ఇష్టం, కానీ ఎద్దంటే మహా ఇష్టం.
ఈ డిప్యూటీ డైరెక్టర్లు అందరూ కూడుకొని ఎక్కువ యుద్ధ మాంసం తినడానికి ట్రై చేస్తారు. సంతోష్ అయితే గుంటూరు మీటింగుల్లో ఎంతకొక కాళ్ళు దుమ్ములు తీసుకొచ్చాడండి కడబూరలో. మరి కడబూరే కదండి, అది కానీ తిన్నామంటే మన బూర. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీ పిల్లలు ఎక్కువ కాలం బ్రతకాలని మీరు కన్న తండ్రిగా, మీరు నాకిచ్చిన ఈ పిల్లలను వాక్యము ద్వారా కన్న తండ్రిగా వాళ్ళకి మంచి భోజనం పెట్టాలని కోరుకుంటున్నాం. వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎక్కువ కాలం బ్రతుకుతూ ఎక్కువ కాలం మీరు అమర్చిన ప్రతి అవయవానికి న్యాయం చేసి సమాజాన్ని ఒక నూతన పందాలో నడిపించడానికి ఈ ఆరోగ్య సూత్రాలు మీరు రాయించినవి మీ పిల్లలకు నేర్పిస్తున్నాను. మీ పిల్లలను చల్లగా కాపాడండి. మంచి భోజనాన్ని ఇవ్వండి, మంచి పోషణ జరిగించండి, ఆరోగ్యకరమైన నీరు ఇవ్వండి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని పెట్టండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ సెలవు.